గుడ్ ఈవినింగ్ మై డియర్ కామర్స్ గ్రాడ్యుయేట్స్. ఇవాళ ఎవరికి జాబ్ దొరకకపోయినా అకౌంట్స్ నేర్చుకున్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా జాబ్ దొరుకుతుంది. ఎడారిలో కూడా అకౌంటెంట్కి జాబ్ ఉంది. కానీ ఒక ఇదేంటంటే అకౌంటెంట్లకి జాబులు లేవు. అకౌంటెంట్కి జీతాలు తక్కువ. ఆ, ఆ, సాఫ్ట్వేర్లు అయితే లక్షలు వస్తాయి, కానీ సాఫ్ట్వేర్లు ఎవరికి లక్షలు ఇస్తారు ఆ, అనేది ఎవరు అడగరు. అకౌంటెంట్కి జాబులు లేవు, సాఫ్ట్వేర్లో అయితే లక్షలు వస్తాయనే ఆలోచన. కానీ మనం ఇంత చదువుకుని కూడా కనీసం అవతల వాళ్ళు చెప్పే మాటని ఎంతవరకు అర్థం చేసుకోవాలో అర్థం చేసుకోలేని పొజిషన్లో మనం ఉన్నామంటారా? ఉన్నామని అనాల్సి వస్తుంది. కాబట్టి అసలు అకౌంట్స్ వాళ్ళకి జాబులు లేని పరిస్థితి ఈ ప్రపంచం ఉన్నంత వరకు ఎప్పుడన్నా జరిగే అవకాశం ఉందా? జరగదు. కారణం ఏంటంటే అసలు అకౌంట్స్ లేనిది వ్యవహారమే ఉండదు. అకౌంట్స్ లేకుండా ఒక చిన్న వ్యాపారం కూడా స్టార్ట్ కాదు. మరి అటువంటప్పుడు మరి అకౌంట్స్ నేర్చుకున్న అకౌంటెంట్ లేకుండా ఏ సంస్థ అయినా మనుగడలోకి ఉంటుందా అంటే ఉండదు. ఆ క్వశ్చన్ మీరు ముందు అర్థం చేసుకోవాలి. మరి మేము బీకాం పాస్ అయ్యాం కదా, ఎంబీఏ చేసాం కదా, సిఏ డిస్కంటిన్యూ చేసాం కదా, ఇన్ని మాటలు వస్తూ ఉంటాయి. కానీ మీరు అసలు బీకాం చేసుకుని ఎంబీఏకి వెళ్ళే ముందు అసలు బీకాంలో నాకు ఏమొచ్చని ఎప్పుడన్నా ఒక్కసారి మీరు స్వయంగా క్వశ్చన్ వేసుకున్నారా? వేసుకోలేదనే ఆన్సరే ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకంటే 4 ముక్కల సబ్జెక్ట్ అంటాను నేను. 4 ముక్కల సబ్జెక్ట్ ఇది. ఎందుకంటే ప్రతి బిజినెస్ మ్యాన్కి 2 రిపోర్ట్స్ రావాలి. ఒకటి వన్ ఈజ్ బ్యాలెన్స్ షీట్, అదర్ వన్ ఈజ్ ఇన్కమ్ స్టేట్మెంట్. బ్యాలెన్స్ షీట్ కావాలంటే లైబిలిటీస్ అసెట్స్ గురించి అవగాహన ఉండాలి. ఇన్కమ్ స్టేట్మెంట్ కావాలంటే ఎక్స్పెండిచర్ ఇన్కమ్ గురించి అవగాహన ఉండాలి. ఇంతకు మించి ఏదన్నా ఉందేమో అని ఇలా పెద్ద పెద్ద పిహెచ్డి హోల్డర్స్ ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు, పెద్ద వాళ్ళు ఉన్నారు. చెప్పమనండి, ఏ ఒక్క పాయింట్ అన్నా దీనికి అదనంగా ఉంటుందేమో చెప్పండి. మరి 4 ముక్కల సబ్జెక్ట్ని ఎంతకాలం నేర్చుకుంటాము? నేర్చుకుని కూడా మరి దాన్ని ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నాం అనే క్వశ్చన్ మీకు ఎందుకు రావట్లేదు? ఖచ్చితంగా రావాలి. ఇవాళ ఇవాళ మెయిన్గా ఒక ఒక వ్యాపారి, పెద్ద వ్యాపారి కానివ్వండి, చిన్న వ్యాపారి కానివ్వండి, ఒక వ్యాపారి ఎంత డిస్కంటెంట్గా ఉన్నాడంటే నాకు సరైన అకౌంటెంట్ దొరకట్లేదు, ప్రతిదీ నేను ఆడిటర్ గారి మీదే బేస్ అవ్వాల్సి వస్తుంది, కేవలం నేను ఇన్కమ్ ట్యాక్స్ కోసమో జిఎస్టీ కోసమో అకౌంట్స్ రాయించుకోవాల్సి వస్తుంది. కానీ అకౌంట్స్ గొప్ప అకౌంట్స్ ఈజ్ ఎ గైడ్ అండ్ ట్రూ ఫ్రెండ్ అని చాలామంది చెప్పారు. కానీ నిజంగా ట్రూ ఫ్రెండ్ అన్నట్టు ఇంతవరకు నాకు తెలియలేదు. గైడ్ అనేది కూడా నాకు అర్థం కావట్లేదు. కేవలం ఒక బాధ్యత ఏదో పెట్టారు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాలి, జిఎస్టీ ఫైల్ చేయాలి అనేది మాత్రమే తెలుసు, ఇంకేమి తెలియదు. ఇది చేసేది. కానీ మీ కళ్ళు కప్పి మీతో నమ్మకంగా ఉంటూ ఉన్నారా? మీ కళ్ళ ముందు మెయిన్ డోర్లోంచి లక్షలు మాయమైపోతున్నాయి, స్టాక్స్ మాయమైపోతున్నాయి, లేని పద్దులు పుట్టుకొస్తున్నాయి. ఇవన్నీ కూడా మరి చూస్తూ ఊరుకుంటున్నారా? తెలియక ఊరుకుంటున్నారా? మీకు టైం దొరక్క ఊరుకుంటున్నారా అని ఎండీని అడిగితే ఆయన ఏమి సమాధానం చెప్పేటట్టు లేదు. ఎంతకాడికి మా ఆడిటర్ గారు ఉన్నారు, లేదా మా ట్యాక్స్ ప్రొఫెషనల్ ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. ఏం చూసుకుంటాడు ఆయన? ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయడానికి, జిఎస్టీ గురించి మాట్లాడడానికి మాత్రమే ఉంటాడు తప్ప ఇంకా దేనికి మీకు అవసరానికి రాడు అని అంటాడు. ఎందుకంటే రోజువారీ వ్యవహారాలు మేము ఆడిటర్ గారిని పిలిచి డిస్కస్ చేసే పరిస్థితి ఉండదు. ఏదైనా సీరియస్నెస్ వచ్చినప్పుడు, ఏదన్నా ఒక నోటీస్ వచ్చినప్పుడు ఆ నోటీస్కి ఆన్సర్ చేయడానికి మాత్రమే ఆడిటర్ గారి సర్వీస్ మీకు అవసరం అవుతుంది. అప్పుడు దాకా ఆడిటర్ గారు లేరు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి? ఆడిటర్ అనేది ఎక్స్టర్నల్, అకౌంటెంట్ అనేది ఇంటర్నల్. ఇంటర్నల్గా ఉన్న మనిషి మీకు చేయగలిగినంత ఉపకారం ఎక్స్టర్నల్గా ఉండి మనిషి చేయలేని పరిస్థితి. ఎందుకంటే అలా అని ఆయన అపకారి అంటే కాదు, ఆయన చేయడానికి వీలు లేని పరిస్థితి. మరి అటువంటిప్పుడు మీలో ఉన్న అకౌంటెంట్ని, మీ సంస్థలో పనిచేసే అకౌంటెంట్ని పెంచి పోషిస్తే ఎంత బాగుంటుంది? పెంచి పోషించాలంటే మేము ఏం చేయాలి అనే ప్రశ్న యాజమాన్యం అడిగితే దానికి నేను సమాధానం చెప్తాను. ఎట్లా అంటే ఈ 4 ముక్కల సబ్జెక్ట్ అని నేను చెప్తున్నాను కాబట్టి ఈ 4 ముక్కలు ఇంటర్మీడియట్లోనే మనకు చెప్తారండి.
ఇంటర్మీడియట్లోనే చెప్తారు. అదే గోల సీఏ కంప్లీట్ అయినా అదే గోల ఉంటుంది, కొత్త గోల మనకు ఉండదు. కానీ ఎవరికి వాడు ఆఖరికి ఎలా ఉందంటే అది కంటెంట్మెంటో తెలియదు కానీ నాకు ఇది చాలు, ఇంతకంటే నేను కష్టపడలేను, ఆ, ఏదో ఉద్యోగం వస్తుంది, 9 to 6 ఉద్యోగం శుభ్రంగా ఇంటికి వెళ్ళిపోగలుగుతాను అనుకునే ఆలోచనలో కొంతమంది ఉంటే, కొంతమంది అబ్బా ఇన్ని సంవత్సరాలు నేను పీజీ దాకా వెళ్ళడానికి 7 సంవత్సరాలు కామర్స్లో అనుభవించాను, మళ్ళీ ఇంకా నేను నేర్చుకునేది ఏముంటుంది, అసలు నాకు అవసరం అనుకుని మహానుభావులు ఉన్నారు. అది నా అనుభవం కూడా. నా దగ్గర ఒక మనిషి వచ్చి అడిగాడు, ఏంటి మాస్టర్ మీరు 7 సంవత్సరాలు నేను కామర్స్తో కలిసి కాపురం చేశాను, ఇవాళ మళ్ళీ నా కాపురం మొదటి రోజు గురించి మాట్లాడమంటే నేను ఏం మాట్లాడతానంటే నా నోరు ప్లాస్టర్ లేకపోయినా మూతపడిపోయింది. అంటే 7 సంవత్సరాల్లో నువ్వు ఏమి నేర్చుకున్నావో అని నేను అడగడం కూడా మానేశాను. ఎందుకంటే అడిగినా కూడా ఎటువంటి సమాధానం వస్తుందో భయపడ్డాను నేను. అంటే ఇవాళ అద్భుతమైన అవకాశాలు ఇవాళ హైదరాబాద్ ఎలా ఉందో తెలుసండి. రోజుకు కొన్ని వందల మంది ఆ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో, అది ఆంధ్ర వాళ్ళు కానివ్వండి, రాయలసీమ వాళ్ళు కానీ, తెలంగాణ పీపుల్ కానివ్వండి, అదర్ స్టేట్స్ పక్కన పెట్టండి, తెలుగు నోయింగ్ పీపుల్ కొన్ని వందల మంది ట్రైన్స్లోని బస్సుల్లో పడి వచ్చేస్తున్నారు, మా కంటికి కనిపిస్తున్నారు. ఎందుకంటే బ్యాగులు మోసుకుంటూ వస్తున్నారు హాస్టల్స్. ఇంకో విచిత్రం ఏంటంటే ఎక్కడన్నా ఒక ఖాళీ బిల్డింగ్ చూసుకుని దాంట్లో హాస్టల్ బిజినెస్ చేద్దామని ఉండేవాళ్ళు మొన్నటి వరకు. కానీ ఇప్పుడు అడ్వాన్సులు ఇచ్చి ఖాళీ ప్లేస్లో ఒక హాస్టల్ కట్టించుకుంటున్నారంటే అంటే ఎంత ఎదిగిపోయింది హైదరాబాద్. దేనికి ఎదిగిపోయింది? హాస్టల్ బిజినెస్కి ఎదిగిపోయింది. మరి వీళ్ళు వస్తున్న వాళ్ళందరూ ఏమవుతున్నారు? మరి ఏదైనా ఇన్స్టిట్యూట్స్ లో నేర్చుకుని ఏమైనా వాళ్ళ జీవితానికి వాళ్ళు ఒక లేఅవుట్ వేసుకుంటున్నారా, ఒక డిజైన్ చేసుకుంటున్నారంటే అది కూడా కాదు. కాలక్షేపానికి అలవాటు పడిపోయి ఉన్నారు. అంటే టైం సరిపోనట్టు అమ్మాయిలు అబ్బాయిలు కూడా రోడ్డు మీద పోతూ కూడా యూట్యూబ్లు ఇన్స్టాగ్రాములు ఆన్ చేసి చూసుకుంటూ పోతున్నారంటే అంటే టైం అనేది దానికి ఎంత విలువిస్తున్నారనేది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. నేను ఒకటే మీకు చెప్తున్నాను, మీకు ఏ విధమైన ప్రాక్టికల్ అనుభవం అక్కర్లేదు, ఏ అనుభవం అక్కర్లేదు, కేవలం బీకామ్ పాస్ అయ్యి నా దగ్గరికి రండి, బీకామ్ పాస్ అయ్యారండి అన్నారా, వస్తే మీకు ఈ 4 ముక్కల సబ్జెక్ట్ చెప్పి మీరు ఒక యాజమాన్యానికి కావాల్సిన అన్ని రకాల రిపోర్ట్స్, ఏ రిపోర్ట్ అడిగితే ఆ రిపోర్టు, ఎంఐఎస్ రిపోర్ట్స్, తర్వాత మీరు ఈయన మాత్రమే నా బిజినెస్కి బ్యాక్ బోన్గా ఉండటానికి అర్హుడు, ఈయన ఉంటేనే నా బిజినెస్ నేను అనుకున్న విధంగా రీచ్ కాగలుగుతాను, నా రిపోర్ట్స్ అన్ని నిజంగా ఉంటాయి అనే ఆలోచనకు వచ్చేటట్టు నేను చేస్తా. ఆ జాబ్ కూడా నేను ట్రై చేస్తాను. మీ క్యాపబిలిటీని నేను పెంచుతా, మీ కామర్స్ నాలెడ్జ్ అన్ని మర్చిపోయినా ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే మర్చిపోయిన పొజిషనే కనిపిస్తుంది, ఎవరికి ఏది గుర్తులేదు నానా. కాబట్టి ఏంటంటే మీరు వచ్చి కనీసం కాన్సన్ట్రేషన్ చేయండి, ఒక 2 నెలల కాన్సన్ట్రేషన్ చేస్తే అకౌంట్స్ మేనేజర్గా మీకు పోస్టింగ్ ఇస్తానంటే 10-20 వేల రూపాయల శాలరీ కాదు కదా వచ్చేది, 40-50 వేల రూపాయలు మినిమం శాలరీ. ఎంత తక్కువ కంపెనీ అయినా 40-50 వేల రూపాయల శాలరీ ఇస్తారు కదా మీకు. అక్కడి నుంచి ఎదగడం, మెట్లు ఎక్కడం పెద్ద కష్టమేం కాదు కదా. ఒక 2 నెలలు నేను చెప్పినట్టుగా మీరు నడిస్తే, నాకున్న అనుభవంలో, నా వయసు 76, నేను ఆడిటర్ ఫీల్డ్లోకి వచ్చి 49వ సంవత్సరం ఇది. అంటే నేను గడించిన ఎక్స్పీరియన్స్ అంతా మీకు రంగారెడ్డి 10 పైసలు మీరు నేర్చుకోగలిగినా నేను ఊహించినంత ఎత్తుకు మీరు ఎదిగిపోగలుగుతారు. ఖచ్చితంగా అకౌంట్స్ మేనేజర్గా చేస్తాను. మీరు ఏదో ఇప్పుడు ఇవాళ ఉన్న అకౌంట్స్ డిజిగ్నేషన్తో ఉన్న వాళ్ళందరూ కూడా డాటా ఆపరేటర్స్గానే పనిచేస్తున్నారు. కానీ నిజంగా ఇవాళ కంప్యూటర్ అకౌంటింగ్ ప్యాకేజ్ వస్తే ఒక డాటా ఆపరేటర్, సీనియర్ అకౌంటెంట్, అది ఎప్పుడు అర్థమవుతుందో కూడా నాకు కూడా తెలియట్లేదు. ఎందుకంటే డాటాని కరెక్ట్గా చేయగలిగిన వాడు ఆటోమేటిక్గా సిస్టమే రిపోర్ట్స్ అన్ని ప్రిపేర్ చేస్తున్నప్పుడు మరి మీరు సీనియర్ అకౌంటెంట్ ఎందుకు కారు? దానికోసం స్పెషల్గా విద్య ఎందుకు నేర్చుకోవాలి? కానీ మరి అదంతా ఇది రోబోట్ కదా, దానంతా అది ఎలా తయారు చేస్తున్నారు ఒక్కసారి ఎప్పుడు ఆలోచించాలి? మీరు ఆలోచించట్లేదు. టాలీ నేర్చుకుంటే ఉద్యోగాలు వస్తాయి, టాలీ నేర్చుకుంటే మన జీవితంలో సెటిల్ అయిపోవచ్చు. ఎక్కడ సెటిల్ అవుతారు? ఎప్పుడు సెటిల్ అవుతారు మీరు? టాలీలో ఒకే ఒక చాప్టర్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎవరు కవర్ చేయండి, ఎవరికి పట్టింపు లేనిది ఒకే ఒక చాప్టర్ మీరు మిమ్మల్ని అకౌంటెంట్గా తీర్చిదిద్దడానికి గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ మాత్రమే ఉంది, ఏమీ లేదు. ఇప్పుడు ఇండియాలో మొత్తం ఎక్కడికైనా ఏ ఇన్స్టిట్యూట్ కనపండి, బాంబే పోండి, పూణే పోండి, బెంగళూరు పోండి, చెన్నై పోండి, ఎక్కడ కూడా దీని ప్రస్తావనే ఉండదు. మీకు గుర్తుపెట్టుకోండి.
ఖచ్చితంగా దాని మీద పూర్తి అవగాహనతోటి మెటీరియల్ తయారు చేసి మీకు పూర్తి అవగాహన కల్పించినట్టు టీచ్ చేసేది నేను ఒక్కడిని మాత్రమని గర్వంగా కూడా చెప్పుకోగలుగుతాను. ఖచ్చితంగా దాన్ని గనక మీరు అలవాటు చేసుకోగలిగితే దాన్ని ఏళ్ళు పూలు చదవక్కర్లేదు, 4-5 రోజుల చాప్టర్ అది. ఎందుకంటే సిస్టమ్ తనంతట తాను రిపోర్టింగ్ చెయ్యాలి అంటే ఈ 4 ముక్కలు దానికి అర్థం కావాలి. లైబిలిటీ, అసెట్స్, ఎక్స్పెండిచర్, ఇన్కమ్. ఈ 4 ముక్కలు గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ ద్వారా తెలుస్తాయి. ఆల్ ఓవర్ ఇండియాలో ఎవరు టచ్ చేయని సబ్జెక్టు మీరు ఇప్పుడు టచ్ చేస్తే అకౌంట్స్ మేనేజర్గా పోస్ట్ ఇప్పించే బాధ్యత కూడా నాది. ఒక రిప్యూటెడ్ ఆర్గనైజేషన్లో మీరు అనుకున్నంత శాలరీ వస్తుంది. 10-20 వేల రూపాయల శాలరీ కాదు, మీ లైఫే సెట్ అయిపోద్ది. నా మాటలు మీకు నిజం అనిపించకపోతే, అది మీరు నవ్వులాటగా అనిపిస్తే ఒకసారి మా దగ్గరికి రండి. మా దగ్గరికి వస్తే ఎటువంటి విద్య మీకు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందో నేను ప్రూఫ్ మీరు చూడగలుగుతారు. చూసిన తర్వాత మీ నిర్ణయం. నవ్వుకుంటే మెట్లు దిక్కుంటూ నవ్వుకుంటూ వెళ్ళండి, లేకపోతే ఒక ఆలోచనకు వస్తే ఖచ్చితంగా మళ్ళీ లైఫ్ సెట్ అవుతుంది. ఏదో ఆంధ్ర నుంచో అక్కడి నుంచో ఇక్కడి నుంచో పరుగున ఇంట్లో డబ్బులు జమ చేసుకుని బస్సులు ఎక్కి ట్రైన్లు ఎక్కి రావడం కాదు. వచ్చిన దానికి ప్రతిఫలం చూడండి, ఫలితాన్ని పొందండి. ఫలితం పొందితే ముఖ్యంగా అనుభవించేది, ఆనందపడేది మీ అమ్మా నాన్నలు, మీరు కాదు. కాబట్టి నిజంగా నా మాటల్లో నిజాలు తెలుసుకోవాలి, ఇది నిజము అనుకుంటే, ఒక అకౌంట్స్ మేనేజర్ ఒక టైటిల్ తోటి నేను ఉద్యోగం చేయాలి అనుకుంటే నన్ను కలిసి ప్రయత్నం చేయండి. డిస్క్రిప్షన్లో నా టెలిఫోన్ నెంబర్ ఉంటుంది. మీకు అవసరం పడితే లొకేషన్ పంపిస్తాను. మీరు ఎక్కడ వారైనా పర్వాలేదు. ఒక 2 months కాన్సన్ట్రేషన్ చేయండి. 2 months కాన్సన్ట్రేషన్ అంతే చాలా. దట్స్ మీకు ఫీజు విషయంలో కూడా అంత బరువు కానీ ఫీజే నేను వసూలు చేస్తాను. కేవలం ఏంటంటే దాంట్లో నా స్వార్థం కూడా ఉంది. నా టీచింగ్స్ వృధా కాకూడదు, నాలో ఉన్న నాలెడ్జ్ మీకు ఇంజెక్ట్ చేయాలనే ఆలోచన కూడా ఉంది. కాబట్టి నేను చాలా రీజనబుల్గా ఫీజు వసూలు చేసుకుంటూ మీకు ఆ క్యాపబిలిటీని నేను చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి మీరు ఒకసారి రండి, టెలిఫోన్లో మాట్లాడండి, అపాయింట్మెంట్ తీసుకోండి. చూసిన తర్వాత నిజాలు తెలుసుకుంటే, నిజమని నమ్మితే, మీకు దాని మీద ఆలోచన ఉంటే అప్పుడు ప్రయత్నాలు చేయండి. అంతేగాని కామెంట్లు రాసుకుంటూ మీరు ఇన్స్టిట్యూట్ ఎక్కడ, తర్వాత ఫీజు ఎంత, ఇవి అన్నింటి వల్ల వేస్ట్ కౌర్లు అవుతాయి. ఎందుకంటే టెలిఫోన్ అవసరం ఉన్నప్పుడు టెలిఫోన్ చేసి అడగటం అనేది నిజంగా మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లు లెక్క. ఏదైనా కొత్త విషయం చెప్పినప్పుడు నేను అనుకొస్తాను కదా, ఎవరికైనా ఒక టెలిఫోన్ అందుబాటులో ఉంటే చక్కని టెలిఫోన్ చేయాలి, వివరాలు తెలుసుకోవాలి. దానివల్ల మీకు తెలిసి విషయాలు చాలా ఉంటాయి. మీ క్వశ్చన్లు అన్నింటికి ఆన్సర్ అయిపోతాయి. అంతేగాని ఇక చాటింగ్లు మొదలు పెడితే ఇంకా లైఫ్లో చాటింగ్లకే మీరు అలవాటు పడతారు. కాబట్టి మీరు ఇఫ్ యు ఆర్ సో ఇంట్రెస్టెడ్, you please contact me through my telephone number, which is clearly noted in the description column, and do the needful. Thank you very much. Good day.